శ్రీ మహావిష్ణువు కంసుడిని అంతం చేయడానికి భూమిమీద మనిషిగా పుట్టాల్సిన అవసరం లేదు. వైకుంఠం నుండే తన సంకల్పంతో సంహరించగలడు. మరి ఎందుకు కృష్ణుడిగా అవతరించాడు? శిశుపాలుడు, కంసుడు, పూతనలాంటి రాక్షసులను కృష్ణుడు కేవలం సంహరించడమే కాదు, వారికి కూడా మోక్షం ఎందుకు ప్రసాదించాడు? ద్వాపరయుగంలో అవతరించిన కృష్ణుడు ఆ తర్వాత వచ్చే కలియుగ మానవుల కష్టాలను ముందే ఊహించి వదిలి వెళ్లిన ఆ అద్భుతమైన రహస్య కానుక ఏమిటి? హరే కృష్ణ. శ్రీకృష్ణ భక్తి ఎస్కేడి ప్రేక్షకులకు స్వాగతం. శ్రీకృష్ణ అవతారం కేవలం దుష్ట శిక్షణ కోసం మాత్రమే కాదు, దాని వెనుక సామాన్యులకు తెలియని ఒక గొప్ప దైవిక ప్రణాళిక ఉంది. ఆ 3 మహారహస్యాలేమిటో, అసలు కృష్ణావతార పరమార్థం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీ ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది, కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా తన అవతార రహస్యాన్ని అర్జునుడికి ఇలా చెప్పాడు: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సజ్జనులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను యుగయుగాలలో అవతరిస్తాను. కాని సూక్ష్మంగా ఆలోచిస్తే రాక్షసులను చంపడానికి భగవంతుడు స్వయంగా భూమిమీద పుట్టాల్సిన అవసరం లేదు. తన సంకల్పమాత్రంతోనే వారిని బూడిద చేయగలడు. మరి ఎందుకు మానవరూపమెత్తాడు? ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. కృష్ణ అవతారం వెనుక ఉన్న మొదటి రహస్యం భక్తులను తనవైపు ఆకర్షించుకోవడం. నిరాకారమైన, నిర్గుణమైన పరబ్రహ్మాన్ని సామాన్య మానవులు ఊహించలేరు, ప్రేమించలేరు. అందుకే భగవంతుడు అత్యంత ఆకర్షణీయమైన కృష్ణుడి రూపంలో వచ్చాడు. కృష్ణ అంటేనే ఆకర్షించేవాడు అని అర్థం. తన చిలిపి చేష్టలతో, గోపికల పట్ల ప్రేమతో, వెన్నదొంగిలించే లీలలతో మనుషుల మనసులను తనవైపు తిప్పుకున్నాడు. భగవంతుడు కేవలం భయపడాల్సిన శక్తి కాదు, స్నేహంగా ప్రేమించదగినవాడు అని నిరూపించాడు. యశోదమ్మకు కొడుకుగా, గోపాలురకు మిత్రుడిగా, గోపికలకు ఆరాధ్యుడిగా మారి తన లీలల ద్వారా భక్తులకు భక్తి మార్గాన్ని సులభం చేశాడు. రెండవ రహస్యం శత్రువులకు కూడా మోక్షం ప్రసాదించడం. శ్రీకృష్ణుడు ఎవరినైతే సంహరించాడో వారందరికీ మోక్షం లభించింది. పూతన, బకాసురుడు, కంసుడు, శిశుపాలుడు వీరంతా కృష్ణుడి చేతిలో చనిపోయి ఆయనలోనే ఐక్యమయ్యారు. ద్వేషంతోనైనా సరే నిరంతరం తనను స్మరించిన వారికి కూడా ఆయన సద్గతులు కల్పించాడు. అంటే శ్రీకృష్ణుడి దృష్టిలో శిక్ష కూడా ఒక రకమైన కరుణే. తన చేతిలో మరణం ద్వారా వారి పాపాలను కడిగేసి ముక్తిని ప్రసాదించడమే కృష్ణావతార మహారహస్యం. మూడవ మరియు అత్యంత కీలకమైన రహస్యం భగవద్గీత ద్వారా జ్ఞానాన్ని బోధించడం. కృష్ణుడు కేవలం ఆనాటి ధర్మాన్ని నిలబెట్టి వెళ్లిపోలేదు. రాబోయే కలియుగంలో మానవులు పడే సంఘర్షణలు, మానసిక వేదనలు ఆయనకు తెలుసు. అందుకే కురుక్షేత్ర యుద్ధభూమిని వేదికగా చేసుకుని అర్జునుడిని నిమిత్తమాత్రుడిగా చేసి యావత్ మానవాళికి భగవద్గీత అనే జీవన వేదాన్ని అందించాడు. కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగాల ద్వారా మనిషి ఎలా బతకాలో, మోక్షాన్ని ఎలా పొందాలో కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. ఈ గీతామృతాన్ని పంచడానికే ఆ భగవానుడు కృష్ణుడిగా అవతరించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీకృష్ణుడు చూపించిన మార్గం చాలా సులువైనది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలను వదిలి నన్నం మాత్రమే శరణువేడు. కృష్ణావతారం ద్వారా ఆయన మనకిచ్చిన అతిపెద్ద అభయమిదే. నీ కష్టసుఖాలు, నీ పాపపుణ్యాలు అన్నీ నాపై వదిలేసి స్వచ్ఛమైన భక్తితో నన్ను నమ్ముకో, నేను నిన్ను ఉద్ధరిస్తాను అని మాట ఇచ్చాడు. భగవంతుడికి మానవుడికి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి భక్తికి ఉన్న అసలైన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ అవతార ముఖ్యోద్దేశం. అది అసలు విషయం. కృష్ణావతారం కేవలం ఒక కథ కాదు, అది మనల్ని ఉద్ధరించడానికి సాక్షాత్తు ఆ నారాయణుడు ఆడిన ఒక దివ్య నాటకం. ఆయన లీలలు విన్నా, ఆయన నామం జపించినా మనసుకు ప్రశాంతత, జన్మకు సార్థకత కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని కృష్ణలీలలు, సనాతన ధర్మ విశేషాల కోసం వెంటనే మన శ్రీకృష్ణ భక్తి ఎస్కేడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. కమెంట్స్లో హరే కృష్ణ అని రాయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ.